హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాననమాట. ఇది సండే, మండే తీశాననమాట ఈ వీడియోసు. ఇంకా తర్వాత ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు. కొంచెం హెల్త్ బాలేకపోతే బయటికి హాస్పిటల్ వెళ్ళొచ్చాను. అందుకని చెప్పేసి ఇంకా సండే, మండే తీశాను అంతే. తర్వాత ఇంకా తీయలేదు. ఇంకా ట్యూస్డే తీయలేదు. కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇది సండే రోజు తీసిందండి. ఆ నైట్ దోశలు వేసుకున్నామన్నమాట. దోశలు వేసుకుంటే ఇంకా గ్యాస్ అంతా కూడా గలీజ్ అయిపోయింది. క్లీన్ చేయలేదు హెల్త్ బాగాలేక. ఏం లేదు, కొంచెం జ్వరం వచ్చిందండి. ఇంకా అక్కడికి ఇక్కడికి ఆంధ్రా నుంచి ఇక్కడ యూపీకి, యూపీ నుంచి ఆంధ్రాకి, అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి యూపీకి ఇట్లా తిరుగుతానే అవుతున్నాం కదా. నెల నెలకి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అయిపోతుంది. దానివల్ల ఏంటంటే వెదర్ మారుతుంది, వాటర్ మారుతుంది, గాలి మారుతుంది, మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంది కదా. అందుకని చెప్పేసి ఇంకా మనకి జ్వరం అనేది వదలట్లేదండి. నన్ను, పిల్లల్ని, ఆయన్ని, ఇంకా అసలు ఒకరి తర్వాత ఒకరికి అనమాట ఫీవర్లు. అదనమాట. ఇంకా ఒకసారి వచ్చామంటే 1 ఇయర్ దాకా వెళ్ళకూడదు. అలాంటప్పుడైతే ఒక్క చోటే స్టెబిలిటీగా ఉంటే బాగుంటుందన్నమాట. హెల్త్ అయినా సరే, ఫైనాన్షియల్గా అయినా సరే మనకి బాగుంటుందన్నమాట. అటు ఇటు తిరగడం వల్ల ఏంటంటే ఇది కూడా మనం ఏదో వెకేషన్స్ అని, ట్రిప్పులని అలా కూడా వెళ్ళట్లేదు. అవసరం, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనతో ఉంచుకోలేము, మనం అక్కడ ఉండలేము. ఎందుకు ఉంచుకోలేమంటే ఇంత దూరం వాళ్ళు రావడానికి ఇష్టపడరు ఫస్ట్. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సెట్ అవుద్దా, ఇక్కడ సెట్ అవ్వదు, ఇక్కడ వాతావరణం బాగుండట్లేదు, ఎందుకంటే మనకే బాగుండట్లేదు, సెట్ అవ్వట్లేదు. వన్స్ ఇక్కడ అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళినా కూడా సెట్ అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన వెంటనే నాకు అసలు జ్వరం అనమాట. ఇంకా నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్. ఒక చిన్న ఒళ్ళంతా పొక్కుల కింద వేడి చేసి వచ్చేసినాయి అనమాట. సప్పి అంటారు కదా, అలా చిన్న పొక్కులు. దాన్ని చాలామందికి సప్పి అంటే అర్థమవుతుంది. చిన్నవన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాదమ్మా, నీకు ఇక్కడ వాతావరణం పడక హీట్ ఎక్కువయ్యి అట్లా వచ్చిందన్నారు. చాలా రోజుల వరకు తగ్గలేదు. నేను అక్కడ ఒక 28 డేస్ వరకు ఉండాల్సి వచ్చింది ఇంటి దగ్గర, మా అత్తగారి ఇంటి దగ్గర. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అంట. ఒకటి ఒకదానికి మెడిసిన్ వాడితే ఇంకొకటి అలా అన్నట్టు అయింది. నెక్స్ట్ ఏంటంటే మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు, ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా, దుర్గమ్మవారి ఆ దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ ఒక షాపింగ్ మాల్, మేబీ ఎప్పుడు వెళ్ళలేదు. కొంచెం ట్రైన్ ఎక్కడానికి టైం దొరికితే ఒక మాల్కి వెళ్ళాము. అక్కడ అన్నీ కూడా పిల్లలు ఆడుకునేవి, మొత్తం గేమింగ్ సెంటర్ లాగా ఉందండి. అంటే ఇంకా చాలా ఫ్లోర్లు ఉన్నాయి, ఇంకా చాలా అంటే క్లాత్స్ ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే మేము పిల్లలు ఆడుకునే ఆ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. గేమింగ్ సెంటర్ అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు. మనం చిన్నప్పుడు ఇటువంటి వాటికి ఏం వెళ్ళలేదు. అప్పుడు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు కాబట్టి, అప్డేట్ అయిపోయారు కాబట్టి మనం తీసుకెళ్ళాలి, తప్పదు. వాళ్ళు అక్కడ 500 కూపన్ అండి, 500 కూపన్ తీసుకొని ఒక 5 గేమ్స్ 6 గేమ్స్ ఆడిచ్చారనమాట. ఆ అమ్మాయి అక్కడ ఎంప్లాయే వర్క్ చేస్తుంది. ఆ గేమ్ ఏ గేమ్ ఎలా ఆడాలో అమ్మాయి చెప్తుందన్నమాట వీళ్ళకి. వీళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదండి, ఇలాంటి వాటికి ఏమీ తీసుకెళ్ళలేదు. మేము కూడా తీసుకెళ్ళలేదు, వాళ్ళు కూడా అడగలేదన్నమాట. ఫస్ట్ టైం. వాళ్ళు కూడా చదువుల్లో బిజీగానే ఉంటారు కదా, మొన్న 10th రాశారు. అయితే ఇంకా సర్లే, ఎలాగో టైం ఉంది కదా మనకి. ఇంకాని విజయవాడలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెలా షాపింగ్ మాల్స్ అని, గేమింగ్ సెంటర్లని అలా తిరిగామన్నమాట అంతే. చాలా బాగుంది. కాసేపు ఏదో పిల్లల ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళ ఆనందం కోసం అంతే. డబ్బుల కోసం చూడకూడదు. కొన్ని మనం పొందలేనివి పిల్లలు పొందాలనుకోవాలన్నమాట. ఇక్కడ మనకి అలాంటివన్నీ తెలియదు కదా, అందుకని చెప్పి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ బాగుంది. అది ఇంటి దగ్గర నుంచి అత్తయ్యని రమ్మన్నామండి. అంటే మేము కార్యక్రమం చేసి అన్నీ చేసి వచ్చేటప్పుడు ఆవిడని కూడా రమ్మన్నాము. ఆవిడేమో రాననేస్తారు. ఎందుకంటే ఈ వయసులో నేను రాలేనమ్మా, నేను అంతంత దూరాలు అటు ఇటు తిరగలేను, ఒక చోట నన్ను ఉండనివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎవరి చేతైనా ఫోన్ చేపిస్తాను, లేదా నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు రావచ్చు. అంతేగాని నేను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి, ఇప్పుడు మీరు ట్రైన్లు బస్సుల కోసం పరుగులు పెడతారు, మీ వెనకాల నేను పరుగులు పెట్టలేను. నేను కష్టపడాలి, మిమ్మల్ని కూడా కష్టపెట్టాలి. అందుకని నేను రాలేను, ఏమనుకోవద్దు. అక్కడ ఓన్ హౌస్ అండి. ఆవిడ పనామని కూడా పెట్టుకున్నారు.
ఇంకేంటంటే మా ఆడపడుచు కూడా ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. అందుకని ఆవిడకేంటంటే అక్కడే తన కూతురు ఉంది కాబట్టి ఆవిడకి ధీమా అనమాట. కొడుకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు మా హస్బెండ్. ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటాం జరుగుతూ ఉంది కదా, ఎందుకని ఇంతంత దూరాలు రావడానికి ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. జాబ్ పరంగా మనమేమో ఈ మొత్తం ఈ స్టేట్స్ అన్నీ కూడా తిరగాల్సి వస్తుంది. ఇంటి దగ్గర సెటిల్ అయిపోదామన్నా కూడా మనకి అవ్వట్లా, అలా అవుతుంది. ఒకవేళ ఇంటి దగ్గర సెటిల్ అవ్వాలన్నా అనుకున్నప్పుడు సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే పిల్లలకి మాత్రం ఇటు సైడ్ అలవాటు అయిపోయింది బాగా. ఇంకా వాళ్ళకి తెలుగు కూడా కొద్దిగా కొంచెం రాదు. నేను అంటే మన ఇంట్లో మాట్లాడుకునేంత వరకు వచ్చు. బయట వాళ్ళకి కొంచెం మన సైడ్ ఎలా ఉంటుంది, కొంచెం ఎటకారాలు, మన ఆంధ్ర సైడ్ కొంచెం, అందులోని గోదావరి సైడ్ కొంచెం పార్ష్గా ఉన్నట్టుంటారు. వీళ్ళకి ఏంటంటే కొంచెం భయం అనమాట. వాళ్ళు ఏదో అంటున్నారు, జస్ట్ సరదాగా వేళాకోళంగా మాట్లాడిన మాటలు కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో మమ్మల్ని ఏదో అంటున్నారు, హేళన చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు అని అన్నట్లుగా వీళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ అంటే అక్కడ లేరు కదా ఇప్పుడు, అదనమాట. పిల్లలు చాలా ఇన్నోసెంట్ అండి, బాగా కూడాను పిల్లలు. ఇది మండే చేశాను అనమాట. సండే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఇంకా మండే రోజు కొంచెం చికెన్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సండే రోజు అంతా కూడా హాస్పిటల్ వెళ్ళడం, అటు ఇటు తిరగడం సరిపోయింది. ఇంకా మండే రోజు కొంచెం చికెన్ తీసుకొచ్చారు పిల్లల కోసం, వాళ్ళైనా తింటారు కదా అని చెప్పి ఇంకా నేను కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం బిర్యానీ కాదు, పులావ్ అంటే టమాటోలు, ఇంకా కొంచెం ఆలు, బంగాళాదుంప ఇలాగ అన్నీ వేసి కొంచెం పులావ్ లాగా చేసి కాస్త నెక్స్ట్ ఇలాగ కర్రీ కొంచెం గ్రేవీ ఉండేలాగనమాట. కర్రీ ప్రాసెస్ అది ఇప్పుడు చెప్పడానికైతే నాకైతే అంటే నేను ఫస్ట్ నుంచి షూట్ చేద్దామన్నా కూడా నాకు ఓపిక లేక ఇంకా లాస్ట్లో గుర్తొచ్చింది, అరే షూట్ చేయాల్సింది, ప్రాసెస్ అంతా పెట్టాల్సిందని చెప్పి ఇంకొకసారి అయితే చెప్తానండి. నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. కూరగాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా దొరికినాయి అనమాట ఈసారి అయితే. కాకపోతే అన్ని రకాల కూరగాయలు అయితే దొరకవు ఇక్కడ, కొన్నే దొరుకుతాయి అన్నమాట, అన్నీ దొరకవు. ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఇక్కడ ఏంటంటే అయిపోయిందనమాట, పులావ్ అయిపోయింది, చికెన్ కూర అయిపోయింది. చికెన్ మరీ నేను థిక్గా వండానండి, అంటే బిర్యానీలోకి అయితే కొంచెం పులుసులాగా, అంటే మరీ పలచగా కాదు, కొంచెం గ్రేవీ ఉండేలాగా చిక్కగా, అంటే మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, మధ్య రకంగా చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కోసారి ఫ్రై చేస్తాను బిర్యానీలోకి, ఫ్రైడ్ బిర్యానీ బాగుంటుంది. ఇది పులావ్ కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వేసి చేశాను. ప్రాసెస్ అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడతానండి. ఒంట్లో బాగాలేని కారణంగా అసలు నాకు వీడియో తీయాలనే గుర్తులేదు. ఇంకా లాస్ట్ టైం ఇంకా సర్లే అని చెప్పి ఇక అయిపోయింది, వంట లాస్ట్ అయిపోయింది. ఇంకా సర్లే ఒకసారి షూట్ చేద్దామని చెప్పేసి చేశాను అది కూడాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాతావరణం అయితే మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు మళ్ళీ ఉడుకులుగానే ఉన్నాయండి. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి అన్నమాట. అది ఇక్కడ చూడండి, ఈ పరుపులన్నీ తీసేసి మేము ఇంకో రూమ్లో వేసుకున్నాము. ఎందుకంటే ఆ రూమ్ అయితే, ఇప్పుడు మేము పడుకునే రూమ్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది, బాగా హీట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి వేరే రూమ్లో వేసుకొని ఇంకా అక్కడే పడుకుంటున్నాం. అది కూడా కింద పడుకుంటున్నాం అన్నమాట, ఎందుకంటే బాగా హీట్ వచ్చేస్తుంది ఇల్లంతా కూడా. ఏమో మార్చేయచ్చు, ఒక 2 months చూద్దాం అనుకుంటున్నాం మనం. ఈలోపు చల్లబడిందా ఓకే, లేకపోతే ఇక్కడ మరీ పైన కదా, అందుకని అలా ఉంటుంది, మార్చేయాలని ఆలోచిస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో